హాయ్ అండి, ఇది కూడ్ డ్రై అంటారు. ఇది సీజన్ బట్టి దొరుకుతుంటుంది కదండి. ఇది సముద్రంలో దొరుకుతుంది ఎక్కువ. అలాంటి కూడ్ డ్రై తోటి ఒక మంచి కర్రీ చేద్దామండి. ముందుగా కడాయిలోనే ఆయిల్ వేసి ఆయిల్ చిన్న హీట్ ఎక్క కాస్తండి మెంతులు లైట్గా చిటపట్లాడిన తర్వాత అందులోనే కాస్తంత జీలకర్ర అండి, 2 ఎండుమిరపకాయలు, అలాగే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం దూరగా వేయిద్దాము. కొంచెం ఎర్రగా వేగిన దాంట్లోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేద్దామండి. లైట్గా వేగింది కదండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటాసు, ఇవి కూడా లైట్గా వేయిద్దాము. చూడండి, లైట్గా వేయింది కదా. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అండి. కారం కొంచెం ఎక్కువగా తిన్న వాళ్ళు వేసుకోవచ్చండి. కారం వాసన పోయినంత వరకు ఆయిల్లో వేసేద్దామండి. నెక్స్ట్ కదండి, ఇంకాస్త ఎక్కువ వేసాము. 1.5 టేబుల్ స్పూన్ కారం అండి. ఆయిల్లో కారం లైట్గా కుక్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. చేపల కూరలో కానీ ఎగ్ కర్రీస్లో కానీ మటన్ మసాలా సూపర్ ఉంటుందండి. మటన్ మసాలా ఏదైనా మనం వాడవచ్చు. మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి కూడ్ డ్రైగా చిన్న రొయ్యలు, అవి వేసి చిన్న మంటపై కుక్ చేద్దామండి. కూడ్ డ్రైని లైట్గా వేపుదామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దాము. చూడండి, లైట్గా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కాంబినేషన్ అదిరిపోతుందండి. అలాగే కోడిగుడ్లు ఇంకా అదిరిపోద్దండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కువగా సముద్రంలో ఈ టైంలో సీజన్లో దొరుకుతుందండి. ఇది సెప్టెంబర్ అక్టోబర్ అండి. ఇందులోనే చింతపండు రసం అండి. చింతపండు పులుపు మొత్తం అంతా మగ్గే వరకు కుక్ చేసుకుందామండి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దాము. చూడండి, ఆయిల్ పైకి తేలిందంటే 50% కుక్ అయిపోయినట్టేనండి. సూపర్ ఉంటుందండి. రెండింటి కాంబినేషను అన్నంతో కానీ చపాతీలతో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, నేనైతే రైస్తో తీసుకుంటాను. టేస్ట్ చేసి చూద్దాము ఎలాగుందో. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, అలా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్, థ్యాంక్ యూ.